మహిళా సంఘాలకు, వివిధ ప్రజా సంఘాలకు, గౌరవ ఎస్ఐ గారికి, గౌరవ కోదండరాం సార్కు, జేఏసీ నాయకులకు, దళిత సంఘాల నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, ఏపీఎం గారికి, సిఏలు, సిసిలు, ఇక్కడ ఉన్నటువంటి మాణిక్యాపూరు గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు, పత్రికా సోదరులందరికీ, డప్పు కళాకారులకు ముఖ్యంగా అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఇవాళ 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసిన తర్వాత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపట, తెలంగాణ వస్తే ఇక్కడున్నటువంటి విద్యార్థులకు, యువకులకు ఉద్యోగాలు వచ్చి మన తెలంగాణను మనము పరిపాలించుకుంటాం, మన తెలంగాణ వనరులు మనమే కాపాడుకొని మనమే వాడుకుంటామని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత అందుకు భిన్నంగా డ్రగ్స్ మహమ్మారి తెలంగాణలో ప్రవేశించి పట్టణాల నుంచి పల్లెలకు, గ్రామాలకు విస్తరించి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువత యొక్క ప్రాణాలను తీయడం మూలంగా ఇవాళ అనేక కుటుంబాలు తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుతుంది, కుటుంబాలు అనాథలైతాండ్రు, విద్యార్థులందరూ దానికి బానిసలై జీవితాలను ఖరాబు చేసుకుంటారు. కాబట్టి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఉద్యమ జేఏసీ మహిళా సంఘాల కలిసి ఇవాళ తెలంగాణ లోపట మత్తును రాకుండా దాన్ని అణిచిపెట్టాలి, దాన్ని నిర్మూలించాలని చెప్పి ఒక పోరు యాత్రను ప్రారంభం చేసినాం. ప్రధానంగా మాణిక్యాపూర్ గ్రామ వాసులకు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మన గ్రామాన్ని మనమే కాపాడుకుందాం, మన గ్రామంలోకి మత్తును రాకుండా జాగ్రత్త పడదామని చెప్పి ఒక స్లోగన్, ఒక నినాదాన్ని మీకు తెలియజేస్తున్నాం. మాణిక్యాపురం అంటే దేశాలన్నా పేరెళ్ళినటువంటి ఊరు. అటువంటి ఊరు ఇవాళ మళ్ళీ మనం తాగుడుకు, మద్యానికి బానిసలు కాకుండా, ఈ వ్యసనాలకు బానిస కాకుండా చూడాలి. కాబట్టి మన అందరం కూడా ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలని కోరుతూ ఇలా మంచి ప్రచార యాత్ర ఒక మంచి కేంద్రం నుంచి, ఆదర్శవంతమైన ఒక గ్రామం నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. కాబట్టి ఇది తప్పకుండా విజయం సాధిస్తుందనే విశ్వాసం నాకుంది.